పాము అని చెప్పి అందరి చెవుల్లో చాలా పూలు పెట్టేసింది. ఈవెన్ చాలా మంది నమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఏంది భవిత, ఏంది వాళ్ళ అమ్మ సుభాషిణి, ఏంటి గానీ ఈ నాగు జన్మ అనేది ఉందా, సర్పంగా ఆమె జన్మనెత్తిందా, ప్రపంచాన్ని ఉద్ధరించడానికి. అందరికీ నమస్కారం, నేను మీ లక్ష్మి. ఈ మధ్య ఆ సినిమాలను చూసి మేనరిజము లేకపోతే వాళ్ళు హీరో హీరోయిన్లు ఎలా చేస్తున్నారు ఏంటి అని చెప్పి ఫాలో అవ్వడం అనేది చాలా సహజమైన విషయం. కానీ అందులో ఉన్న కంటెంట్ కూడా చూసి రియాలిటీలో నిజంగానే గుప్త నిధులు ఉంటాయని చెప్పి ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది మొదలయ్యారు. అండ్ నిధులు ఉన్నాయి, గుప్త నిధులు ఉన్నాయని డైరెక్ట్గా చెప్పకుండా ఎన్నో స్క్రిప్ట్లు పెట్టి మీడియాని, ప్రజలని అందరి చెవుల్లో పూలు పెట్టి మరీ తయారయ్యారు. అండ్ రీసెంట్గా నేను ఎవరి గురించి చెప్తున్నానో ఆల్రెడీ మీకు స్ట్రైక్ అయ్యే ఉంటుంది. వాళ్ళు ఎవరో కాదు, ఈ మధ్య భవిత అని చెప్పి ఒక అమ్మాయి నాకు కుబుసం అనేది వస్తుంది, ప్రతి పౌర్ణమికి కుబుసం అనేది వస్తుంది. చాలా హాస్పిటల్కి వెళ్ళాను, నేను ఎక్కడ చూపించుకున్నా సరే నాకు అది ఎలాంటి ప్రాబ్లం లేదంటున్నారు అని చెప్పి అప్పుడప్పుడు నాకు నా 9వ సంవత్సరంలో ఉన్నప్పుడే నా పూర్వజన్మ గుర్తులు అనేవి గుర్తొస్తున్నాయి. ఇదంతా కంటిన్యూ అవుతున్నాయి. నేను అప్పుడప్పుడు మా అమ్మ వాళ్ళకు కూడా చెప్తూనే ఉన్నాను మధ్యలో. కానీ నాకు రీసెంట్గానే నాకు అర్థమైంది, నాకు పూర్వజన్మ అనేది ఒకటి ఉంది అని చెప్పి. ఆ పూర్వజన్మలో ఆమె పాము అని చెప్పి అందరి చెవుల్లో చాలా పూలు పెట్టేసింది. ఈవెన్ చాలా మంది నమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఏంది భవిత, ఏంది వాళ్ళ అమ్మ సుభాషిణి ఏంటి అని చెప్పి, నిజంగానే ఈ నాగు జన్మ అనేది ఉందా, సర్పంగా ఆమె జన్మనెత్తిందా, లేకపోతే అసలు ఇదంతా నాటకమా ఏంటి అని చెప్పి మీడియా వాళ్ళు కూడా ఆమెను ప్రశ్నించడం జరిగింది రీసెంట్గా. కానీ ఆ ప్రశ్న విధానంలో దేనికి ఆమె సమాధానం చెప్పింది లేదు. నేను పావుని అని చెప్పుకుంటే ఏదైనా ఒక వర్గానికి చెందిన దాన్ని అంటే ఆ వర్గానికి సంబంధించి ఒక 10 ప్రశ్నలకైనా కనీస సమాధానం అనేది తెలిసి ఉంటుంది. ఎందుకంటే మనం అక్కడ ఉండొచ్చాము అని చెప్పి చెప్తుంది కాబట్టి. మొదటి జన్మలో ఆమె ఒక పామని, రెండో జన్మలో రాజుగారు కూతురని, బట్ ఆ రాజు ఎవరో గుర్తులేదని చెప్పి చెప్పింది. అండ్ మూడో జన్మ విషయానికి వస్తే మనిషి జన్మట. కానీ రెండో జన్మ గుర్తు రాలేదు, రాజు గుర్తు రాలేదు, వాళ్ళ తల్లిదండ్రులు గుర్తు రాలేదు, ఇంకెవరూ గుర్తు రాలేదు. మొదటి జన్మ గుర్తొచ్చింది, అది కూడా నేను పామని చెప్పింది. ఆ మొదటి జన్మకు సంబంధించి అన్ని రకాల గుర్తులు గుర్తున్నాయండి. అండ్ రెండో జన్మకు సంబంధించి ఏం గుర్తులేవు. అసలు రాజు ఎవడో తెలీదు, ఆ కూతురు ఎవరో తెలీదు, ఏ రాజ్యం కూడా తెలియని విషయాలు. కానీ ఇవే గుర్తొస్తాయి అనమాట. ఎందుకు అంటే చెప్పాను కదా, నేను సినిమాలను బట్టో లేకపోతే ఎవరో అనామికులు చెప్పారనో లేకపోతే తెలిసిన వాళ్ళు చెప్పారనో ఏదో ఒక కుట్ర చేసి ఆ గుప్త నిధులు ఇవన్నీ తీసుకోవాలన్న ఉద్దేశంతో నేను ఎందుకు ఊరికే గుప్త నిధులు అంటున్నానంటే, పాయింట్కి వస్తే భవిత ఏదైతే ఉన్నారో వాళ్ళ అమ్మ సుభాషిణి, అసలు మెయిన్ ఈమె అనమాట. సుభాషిణి మొత్తం ఈ స్టోరీ అంతా రాసింది, స్కెచ్ మ్యాప్ మొత్తం, ఏ టైంకి ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ప్లాన్ చేయాలి, ఎవరెవరిని ఏ విధంగా నమ్మించాలి అని మొత్తం ప్లాన్ చేసింది ఎవరు అంటే భవిత, సుభాషిణి. సో భవిత చేత ఇదంతా జరిపించింది సుభాషిణి అనమాట. ఈ భవిత అండ్ సుభాషిణి ఈ తల్లి బిడ్డలు ఇద్దరూ కలిసి ఎక్కడో విజయనగరంలో ఉన్న కాళికామాత టెంపుల్ గుడి కింద ఉన్న గుప్త నిధులు ఎవరో ఉన్నాయని చెప్తే, ఎవరో కదా తెలిసిన ఆయన కూడా ఉన్నాడు, ఆయన క్యారెక్టర్ కూడా ఉంది ఈ స్క్రిప్ట్లో. ఆయన చెబితే ఆ గుప్త నిధులు తవ్వి తీసుకొని వెళ్ళిపోదామన్న ఉద్దేశంతో ఆల్రెడీ ట్రై చేశారంట, కానీ కుదరక మీడియా దగ్గరకు వచ్చేసారు. బట్ ఆ గుప్త నిధులు తీయాలి, నేను అది ఎట్లయినా సరే వాటిని తీసుకోవాలన్న ఉద్దేశంతో ఈమె ఒక పామని, ఇంకొక కుబుసం వస్తుందని చెప్పి. అండ్ ఇంకేంది స్క్రిప్ట్ మళ్ళా ఒక పేపర్ మీద నాకు పాత జన్మలో ఏమేమి గుర్తున్నాయో అవన్నీ రాశాను. కార్తికేయ నాకు ఒక హస్బెండ్ ఉన్నాడు, అప్పట్లో నన్ను దేనికోసమో చంపేశారని చెప్పిందమ్మా ఇంటర్వ్యూలో. మా దగ్గర ఒకటి ఉంటుంది, అది నేను బయటికి చెప్పకూడదు అని చెప్పి, మనీ బయటికి చెప్పొద్దు, దానికోసమని మా ఇద్దరిని చంపేశారు. కాకపోతే ఈ జన్మలో ఆయన ముందే పుట్టాడంట, ఆయన ముందు పుట్టాడు, ఈమె తర్వాత పుట్టింది. తర్వాత వాళ్ళిద్దరు కలుసుకొని ఏంటిది ప్రపంచాన్ని ఉద్ధరించడానికి ఇద్దరు ఇప్పుడు మొదలు పెడతారనమాట. విజయనగరంలో కాళికామాత టెంపుల్ ఏదైతే ఉందో దాని కింద నిధులన్నీ తీసేస్తే విజయనగరం చాలా చక్కగా, సుఖంగా, ప్రశాంతంగా ఉంటుందని చెప్పి ఇప్పుడు వీళ్ళిద్దరు బయలుదేరారు. ఫస్ట్ ఆమెకి కార్తికేయ అన్న వ్యక్తి, ఫస్ట్ జన్మలో కార్తికేయ అన్న వ్యక్తి అని చెప్పింది కదా, ఆయన తర్వాత కలిశాడంట ఈ జన్మలో. కానీ విషయం ఏంటి అంటే వీళ్ళందరూ ముందే కలుసుకొని ప్రీ ప్లాన్డ్గా ఎక్కడ ఏ గుళ్ళో ఎలాంటి నిధులు ఉన్నాయి ఏంటి అన్నది కనుక్కున్న తర్వాతే అక్కడికి వెళ్ళి అంటే ప్రయత్నించడం జరుగుతుంది. అది కుదరట్లేదు అంటే ఇప్పుడు మీడియా దగ్గరకు వచ్చారు. అంటే హైదరాబాద్లో కూడా ఒక 3 చోట్ల వాళ్ళు ప్రయత్నాలు చేయడం జరిగింది. ఈవెన్ దానికి సంబంధించిన చాలా ఆడియో రికార్డులు కూడా బయటికి రావడం జరిగింది. అండ్ ఇప్పుడు ఈ సుభాషిణి భవిత కాకుండా కార్తికేయ అలియాస్ శ్రీనివాస్ రెడ్డి, ఈయనకి ఆల్రెడీ అంటే ఈ దైవ జ్ఞానానికి సంబంధించి మాలలు ఇవన్నీ వేసుకోవడము, కొన్ని పూజలు, మంత్రాలు ఇవన్నీ తెలియడం జరిగింది కాబట్టి ఈయంది ప్లాన్ అన్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి శ్రీనివాస్ రెడ్డి నడుపుతున్నాడు. దీన్ని అమలు చేస్తుంది ఎవరు అంటే సుభాషిణి.
సో ఈ ఆ పాత జన్మలో ఉన్న కార్తికేయ శ్రీనివాసరెడ్డి అనే ఆయన ఈ జన్మలో ఇప్పుడున్న ఆమె అండ్ వాళ్ళ అమ్మ సుభాష్ని ఏమో కూడా మరి లేదు, మరి ఏందో ఆ జన్మలో లేదు, నేను కూడా ఆ జన్మలో వీళ్ళ అమ్మనే, ఈ జన్మలో కూడా నేను ఇట్లా బుడ్నా అని చెప్పి చెప్పలేదు, మరి ఎందుకో స్క్రిప్ట్ మిస్ అయిపోయింది కావచ్చు. సో యాకరెడ్డి అండ్ అశ్విన్ అనమాట. అసలు ఈ అశ్విన్ ఎవరు అంటే ఇప్పుడు వీళ్ళందరూ ప్లాన్ చేసి ఎక్కడైతే గుప్త నిధులు తవ్వాలి అనుకుంటున్నారో ఆ టెంపుల్ కట్టిన ఓనర్ అనమాట ఈ అశ్విన్ అనే వ్యక్తి. అండ్ ఈ యాకరెడ్డి ఎవరు అంటే డ్రైవర్. సో అశ్విన్ గారికి ఆల్రెడీ వీళ్ళందరూ వెళ్ళి అడగడం జరిగింది. అండ్ అక్కడ వీళ్ళు పూజలు కూడా చేశారు అండ్ నీళ్లు కూడా పోసారంట. అక్కడ మాట్లాడడం జరిగింది. అక్కడ ఎక్కడ కుదరక అవేం కాక అండ్ కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పడం జరిగింది ఏంటి అంటే వాళ్ళ మధ్య ఈ డబ్బులకు సంబంధించి ట్రాన్సాక్షన్లు కూడా ఉన్నాయంట. కావాలనే ఆ గుప్త నిధులు తీయాలని తీసుకొని వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు మరి ఎందుకు ఆ 3 లక్షలు తీసుకున్నారు, ఏ పని మీద వాళ్ళు 3 లక్షలు తీసుకున్నారు ఏంటి అన్నది క్లారిటీ లేదు. కానీ 3 లక్షలు జరిగింది, ఆ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అయితే ఒక క్లారిటీ అయితే ఉంది. బట్ ఎందుకు జరిగింది ఏంటి అన్నది మాత్రం క్లారిటీ లేదు. ఇది తెలియాలంటే ఖచ్చితంగా మనం విజయనగరం వెళ్లాల్సిందే. అక్కడ అసలు కాళికామాత టెంపుల్ దగ్గర నిజంగానే నిధులు ఉన్నాయా లేదా అన్న తెలియాలంటే టెంపుల్ అయితే అది తీయాలి. కానీ వీళ్ళ అపోహ మూలంగా ఆయన ఎంతో పెద్దగా కట్టుకున్నాడంట ఆ టెంపుల్. అది కట్టుకొని ఇప్పుడు మళ్ళీ కింద లేవు అని అంటే మళ్ళీ మూసుకొని పోవాలా, అది కదా. బట్ అక్కడ నిధులు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఎవరు అశ్విన్, యాకరెడ్డి అండ్ సుభాషిని అండ్ వాళ్ళ అమ్మాయి అండ్ శ్రీనివాసరెడ్డి వీళ్ళ 5గురు కలిసి అక్కడ కుదరక ప్లాన్ అనేది సక్సెస్ కాక గుళ్ళ కింద ఈ నాగబంధం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకుంటే పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది, ఆ టెంపుల్లో నాగబంధం ఉంది. అండ్ ఆ నాగబంధం వెనుక కూడా చాలా గుప్త నిధులు ఉన్నాయి, అందులో పాములు సర్పాలు ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి చాలా మనం మాట్లాడుకోవడం జరిగింది. కానీ దాని వెనుక నిధులు ఉన్నాయి అన్నది మాత్రం కరెక్ట్. ఆ నిధులు ఈ నాగబంధం అనేది 2 మ్యాచ్ అయిపోయి ఆ కాళికామాత టెంపుల్ దగ్గర నాగబంధం ఉంది, దాని వెనుక నిధులు ఉన్నాయి. అవన్నీ తవ్వుకొని మనం వెళ్ళిపోవాలి అంటే మనం మాట్లాడితే జరగట్లేదు. ఎందుకంటే అశ్విన్ గారు ఒప్పుకోవట్లేదు. ఆ టెంపుల్ నేను అంతగానం కట్టుకొని ఇప్పుడు అంతగానం రన్ చేస్తుంటే ఎంతో మంది భక్తుల రద్దీ జరుగుతున్న ఆ టెంపుల్ని నేను మీకోసం, మీరు కావాలి అనుకుంటున్న గుప్త నిధుల కోసం నేను ఎందుకు టెంపుల్ని కూల్ చేస్తాను అన్న ఉద్దేశంతో ఆయన ఒప్పుకోక ఇక్కడ నేను సర్పాన్ని, నాకు ఇదేంటి కుబుసం వచ్చిద్ది, నేను ఖచ్చితంగా ఆ విజయనగర ప్రాంతాన్ని నేను ఉద్ధరించాలి అన్న ఉద్దేశంతో ఆ టెంపుల్లో విగ్రహాలు తీసేయాలి అన్న థాట్ అని చెప్పి ఇదంతా ఓ స్క్రిప్ట్ చెప్పి ప్రజల్ని, మీడియాని అందరి చెవులలో పూలు పెట్టేశారు. ఇంకా ఇది ఇట్లా జరుగుతున్నప్పుడు సనాతన ధర్మం అన్న ఆధ్యాత్మిక విషయాలు ఏ విషయానికి వచ్చినా సరే నిజంగా వచ్చి ఒక వ్యక్తి నాకు ఇట్లా ఒకటి గుర్తుంది అని చెప్పినా కూడా నమ్మలేని సిచ్యువేషన్లో ఉన్నాం మనం. ఆ విధంగా నమ్మిస్తున్నారు వీళ్ళు. మరి అంటే ఇప్పుడు అండ్ వాళ్ళని కాంటాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళ ఫోన్ అనేవి స్విచ్ ఆఫ్లో వస్తున్నాయి. ఈవెన్ ట్రై చేశాను, కుదరని పరిస్థితిలో ఉంది. కాబట్టి మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది మాత్రం క్లారిటీ లేదు. ఈ విధంగా ఎవరైనా వచ్చినప్పుడు చాలా వరకు ఫేక్ అనిపించింది. ఎందుకంటే ఆమె మాట్లాడుతున్నప్పుడు మా అమ్మని అడుగుతా, అంటే నాకు ఇదే గుర్తుంది, నాకు ఇది తెలియదు అని చెప్పి ఏదో ఒక ప్రశ్నకి ఎస్కేప్ అవ్వడము, మీడియాలోకి రావాలి, గుప్త నిధులు తీసుకొని పారిపోవాలి, చెక్కేయాలి అన్న ఉద్దేశంతోనే వచ్చినట్లుగా క్లియర్ అయిపోయింది. మరి మీరేమనుకుంటున్నారు? నిజంగానే ఆ భవిత అనే అమ్మాయికి ఫస్ట్ జన్మ, 2వ జన్మ, 3వ జన్మ ఉందంటారా? నిజంగానే ఆ సర్పము కుబుసం అనేది బయటపడుతుందంటారా? ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి వాళ్ళ విషయంలో మీరు ఏ విధంగా స్పందిస్తారు ఏంటి అనేది కామెంట్ చేయండి.